మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక, దీవెన కలుగునగాక. ఇప్పుడు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, దేవుడు మన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచితే బాగుంటుంది. అదే కోరుకుంటాం, అదే ప్రార్థన చేస్తాం. దైవజనులు కలిసినప్పుడు కూడా, అయ్యా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అర్థిస్తూనే ఉంటాం. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అయితే విచిత్రం ఏమిటంటే, నువ్వు దేవుని దగ్గర చేసే ప్రార్థన నీ అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నావా, కృప పొందడానికి ప్రార్థన చేస్తున్నావా గమనించాలి. ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. అతను చెబుతాను ఆ ప్రార్థన. 141 వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా? బిడ్డలను దయచేయండి, పంట పొలం దయచేయండి, ఉద్యోగం చేసేయండి, ఆరోగ్యం దయచేయండి, అర్థించిన లిస్టు తెలుసు. కానీ కీర్తనకారుడు చాలా తేటగా అంటున్నాడు, యెహోవా నా నోటికి కావలి ఉంచము. ఎందుకని? మన పెదవులకు నోటికి కళ్ళెం లేకపోతే మనం నోటి కొద్దీ మాట్లాడతాం. ఆ మాటల్లో దోషం ఉంటుంది. ఆ మాటలు యెహోవాని కించపరిచే ఉంటాయి, ఒకరిని గాయపరిచే ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే ఆ మాట మన జీవితానికి శాపవచనాలు కూడా పలుకుతాం. మన నోటిని పదాన్ని దేవుడు గమనిస్తాడు కనుక శాపవచనం పలకకూడదు. నువ్వు అలా పలికేవనుకో ఆ పంట నువ్వే కోసుకోవాలి. అందుకని ఇక్కడ ఏముందో తెలుసా? నా నోటికి కావలి ఉంచు అంటే నోటి ద్వారా నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా కుటుంబానికి అయ్యా నష్టం కలగకూడదయ్యా, దయచేసి నా నోటిని కాపుదల ఉంచు ప్రభువా. ఎంత బాగుంది అంటే, తాను క్షేమకారు కోరుకుంటున్నాడు కనుక నేను కాపాడుకోవాలనుకుంటున్నాను, తిట్టకుండా ఉండలేకపోతున్నాను. నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను, మోసం చేయకుండా ఉండలేకపోతున్నారు. మరి కాపలా కాయి అని అడిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీ నోటికి నేను కాపుదలగా ఉంటాను, ఇక విస్తరుడిగా నువ్వు మాట్లాడకుండా నీ మాటలు పరిధిగాను యుక్తంగా ఉంటవి. రెండో మాట ఏం తెలుసా? నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. విన్నారా? డబ్బు పోతే తిరిగి సంపాదిస్తాం, కానీ నోరు జారిన మాట వెళుతుంది. ఆ మాట దారి వెళ్ళాక మరలా దాన్ని తిరిగి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకని పెదవుల ద్వారము, నోటికి కాపుదల, 2 విషయాలు ప్రస్తావించాడు. నోరును చాలా వరకు అదుపు చేసుకొనాలి అనుకుంటే కళ్ళెం బిగించుకొనాలి. అన్నిటికంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పెదవుల ద్వారమునకు కాపు పెట్టయ్యా అంటాడు. అంటే కాపలా ఉన్నప్పుడు మనం తొందరపడి లోపలికి వెళ్ళదేంగా. కాపలాదారుడు ఉన్నప్పుడు అంటే దుష్టుని ఆలోచనలు, పన్నాగాలు నేరుగా రావు. మనం నోరు మూతబడి ఉంటుంది. మనం లోపల నుంచి పంపేటప్పుడైనా ఆ కాపలా కాసేవాడు ఉంటాడు కనుక వాడన్నీ గమనిస్తాడు. అందుకని ఇప్పుడు ఇతను అంటాడు కదా, దేవా నా నోటికి కాపుదల, నా పెదవులకు కాపుదల పెట్టి నన్ను కాపాడవా అని కోరుకున్నాడు. ఆకాశమందున దేవుడు మహా ఇష్టపడ్డాడు. మరొక మాట కూడా మీతో చెబుతాను. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండా ఉండునట్లు నా మనసును దుష్కార్యం వైపు తిరగనియ్యబాకు. 3 మాటలు ఉన్నాయి. నోటి కాపుదల, పెదవుల కాపుదల, రెండవదట మనసునకు కాపుదల. ఎంత చక్కగా రాశాడండి ఆ వాక్యం చదువుతాను. నేను దుర్నీతి కార్యక్రమంలో జ్వరబడకుండానట్లు నా మనసును దుష్కార్యం వరకు తిరగనీయకము. అంటే మనసును కూడా నువ్వే అదుపు చేయి. ఎప్పుడు ఈ మాటలు ఆలోచించు. కారణం ఏంటంటే, ప్రభువా నా మనసు స్వాధీనం చేయి, నా మనసు కృపతో నింపి, ఏమేమో ప్రార్థనలు చేస్తాం. నీ మనసు దుష్కార్యం వైపు వెళ్లకుండా తిప్పగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. అందుకని ఈరోజు నువ్వు ఆయన వైపు తిరుగు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నిశ్చయంగా జీవితంలో ఆశీర్వాదాన్ని వాళ్ళే అనుభవిస్తారు. ఆ తర్వాత చివరికి పాతాళ ద్వారం నుంచి కూడా విడుదల కలుగుతుంది. ఓ సేవకుడిగా బ్రతిమలాడు మీతో నేను చెప్పగలిగిన మాట, మీ నోటికి కాపుదల, మీ పెదవులకు కాపుదల, మీ మనసుకు కాపుదల. దేవుడు కంచి వేసి కాపాడితే మాటలన్నీ అదుపులో ఉంటాయి, ఆలోచనలు సరిగా ఉంటాయి, హృదయం పవిత్రంగా యోగ్యమైన దాని గురించి ఆలోచిస్తుంది. అట్లా జరిగిన రోజు ఒక అద్భుతం మీరు అనుభవించుదురుగాక. అట్టి కృప మీకు కలగాలని ఈ నోటితో స్తుతించడం మొదలుపెట్టు. గొప్ప కార్యాలు జరుగుతాయి. శాపం తొలగిపోయి వాళ్ళకి మేలు జరుగుద్ది. ఇదే నోటితో దేవుని గణపరచు. సర్వోన్నతుడు ఎంత ఆనందపడతాడు అంటే అంత ఆనందపడతాడు. ఇదే నోటితో జయ పదాలు పలికి చూడు, అద్భుతాలు చూస్తావు. అట్టి కృప మీకు కలుగునగాక.
పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కుటుంబాలు కటాక్షం పొంది ముందుకు సాగేట్టుగా కార్యం చేస్తున్నవాడు, మరొకసారి నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా పెదవులకు కాపుదల, నోటికి కాపుదల, హృదయానికి కాపుదల ఉంచి ఏ అపవిత్రత మనిషిని తాకకుండానట్లుగా భద్రంగాను క్షేమంగాను ఉంచి నీ వాక్య పెరుగులో నడవగలిగినట్లు మేలు చేసి పేరు పేరున బిడ్డలందరినీ ఆశీర్వదించి కార్యం చేయమని, ప్రతి అవసరం తీర్చుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.